దేవి ఇచ్చిన వరం. అనగనగా ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో సుబ్బన్న అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య పేరు ముత్యాలమ్మ. ఆ దంపతులకు కొద్దిపాటి భూమి ఉండేది. అందులోనే చిన్న ఇల్లు కట్టుకొని తమకున్న గొర్రెల మంద ఆలనా పాలనా చూసుకుంటూ కాలక్షేపం చేసేవారు. వారికున్న అవసరాలు చాలా తక్కువ కావడం వల్ల ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. అయితే వారిని ఒకే ఒక లోటు బాధించేది. అది వారికి పిల్లలు లేకపోవడం. ఒకరోజు సుబ్బన్న అడవిదారిలో వెళ్తుండగా ఒక బిడ్డ ఏడుపు వినిపించింది. చుట్టూ చూశాడు. ఒక పొద దగ్గర మగ శిశువు ఏడుస్తూ ఉండడం కనిపించింది. సుబ్బన్న ఆ శిశువుని తీసుకొచ్చి తన భార్యకు ఇచ్చాడు. ఆమె ఆనందానికి అంతే లేదు. తమ మొర ఆలకించి కాళికాదేవి ఆ బిడ్డను ప్రసాదించిందని సంతోషపడ్డారు. ఆ బిడ్డకు రాముడు అని పేరు పెట్టి తమ సొంత బిడ్డలాగే పెంచసాగారు. రాముడు ఎదుగుతున్న కొద్దీ పిరికివాడు కాసాగాడు. అతని వయసు పిల్లలు పాఠశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు. రాముడు పగటి కళ్ళు కనేవాడు. తన గొర్రెల మందను చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాముడు ఒక చెట్టు క్రింద కూర్చుని గడ్డి పరకలు నములుతూ ఉన్నాడు. ఆ గ్రామంలోని ఒక కొంటి కుర్రాడికి ఈ అమాయక రాముని ఏడిపించాలని అనిపించింది. ఆ కుర్రాడు రాముడి దగ్గరికి వచ్చాడు. ఏమిటి రాము, ఇక్కడ కులాసాగా కూర్చున్నావు? అక్కడ నీ గొర్రెలు మరో దేశానికి ఎగిరిపోతూ ఉన్నాయి అని దూరంగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్న ఒక కొంగల గుంపు చూపించాడు. ఓరి దేవుడా అని గొర్రెలు పోయినందుకు కేకలు పెడుతూ ఆ కొంగల గుంపు వెంట పరుగు తీశాడు రాముడు. అతడి మూర్ఖత్వానికి ఆ కొంటి కుర్రాడు తక్కిన స్నేహితులు నవ్వుకున్నారు. రాముడి గొర్రెల మందను తోలుకుపోయారు. రాముడు ఇంటికొచ్చి తన తండ్రితో గొర్రెలు పైకి ఎగిరిపోయిన సంగతి చెప్పేసరికి సుబ్బన్న కోపంతో గర్జించాడు. ఓరి మూర్ఖుడా అని కేకలు వేశాడు. నువ్వింత తెలివి తక్కువగా ఉన్నావేంట్రా? ఇప్పుడు మనకు బతుకు తెరువు లేకుండా చేశావు. నా కంటికి కనిపించకుండా ఎక్కడికన్నా పో అన్నాడు సుబ్బన్న కోపంగా. సిగ్గుతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు రాముడు. ఇల్లు వదిలి పారిపోయాడు. ముత్యాలమ్మ ఇల్లు వదిలి వెళ్ళొద్దని ఎన్ని కేకలు పెడుతున్నా వినలేదు. ఆ రాత్రి చీకట్లో పిచ్చివాడిలా పరుగులు తీస్తూ ఎక్కడికో వెళ్ళిపోయాడు రాముడు. అలా వెళ్ళిన రాముడు కొంతసేపటికి అలసిపోయి ఓపిక లేక నేల మీద కూలబడ్డాడు. మళ్ళీ మెలకు వచ్చేసరికి తాను కాళికాదేవి ఆలయం వెలుపల ఉన్నట్టు అర్థమైంది. రాముడు గుళ్ళోకి వెళ్ళి విగ్రహం ముందు నిలబడ్డాడు. అమ్మా కాళీ, దయచేసి నన్ను నువ్వు తీసుకుపో. ఈ అవమానాలు తిట్లు నేను భరించలేకపోతున్నాను అని ఆ దేవి ముందు ఆపోయాడు రాముడు. ఆ అబ్బాయికి ఆశ్చర్యం కలిగేలా మిరుమిట్లు గొలిపే మెరుపు కాంతితో ప్రత్యక్షమైంది కాళికాదేవి. కుమారా, విచారించుకు. నీకు తెలివితేటలు లేకపోవడం వల్లే ఇలా నీవు శోకానికి గురి కావాల్సి వచ్చింది. నీకు నేను ఓ వరం ఇస్తున్నాను. దాంతో నువ్వు గొప్ప మేధావిగా మారుతావు. ఇతరులు గ్రహించలేని ఎన్నో విషయాలు నీ తెలివితేటలతో తెలుసుకుంటావు. ప్రపంచంలో ధర్మాన్ని కాపాడగలుగుతావు. నీకు శుభం చేకూరుతుంది అని ఆశీర్వదించింది దేవి. రాముడు మారు మాట్లాడేలోగా కాళికాదేవి వచ్చినంత వేగంగా మాయమైంది. ఆశ్చర్యంతో ఆలయం వెలుపలికి వచ్చిన రాముడికి నవోదయం అయినట్టు అనిపించింది. ఇది కళా నిజమా అనుకుని తనలో తానే ఆశ్చర్యపోయాడు. మర్యాద రామన్న అయిన రాముడు ఆలయం నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళదామనుకున్నాడు. ఇంతలో అతనికో విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక పల్లకీలో ఓ లావుపాటి పెద్ద మనిషి దర్జాగా కూర్చుని ఉన్నాడు. గర్వం ఉట్టిపడుతున్న అతని ముఖానికి కృత్రిమమైన నవ్వు పులుముకున్నట్టుగా ఉంది. పల్లకి బరువుతో పాటు లోపల ఉన్న ఆ మహాకాయాన్ని బక్కపలుచుగా ఉన్న ముసలి పండితులు అతి కష్టం మీద మోసుకెళ్తున్నారు. రాముడు తన కుతూహలాన్ని ఆపుకోలేకపోయాడు. అయ్యా, ఇంత పెద్ద బరువును ఈ పెద్దవాళ్ళ చేత ఎందుకు మోయిస్తున్నారు
అని పల్లకిలో కూర్చొని ఉన్న మహాపండితుని అడిగాడు. అప్పుడు అతను ఒక రకమైన నిర్లక్ష్యంతో, చూడబ్బాయ్, నేను ఈ రాజ్యంలోనే చాలా గొప్ప పండితుడిని. ఈ పిచ్చివాళ్ళు నన్నే వాదనకు రమ్మని సవాల్ చేశారు. నేను వాళ్ళని భయంకరంగా దెబ్బతీశాను. అందుకు ఫలితంగా ఈ శిక్ష అనుభవిస్తున్నారు అన్నాడు. వెంటనే రాముడికి ఆ పండితుడి అహంకారాన్ని శాస్త్రంగా అణచివేయాలనే ఆలోచన కలిగింది. అయ్యా, శాస్త్రాల మీద వాదనకు నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఓడిస్తే పల్లకిలో ఉన్న నన్ను మీరు మొయ్యాలి. నేను కానీ ఓడిపోతే నేను వీళ్ళతో పాటు పల్లకిలో మిమ్మల్ని ఊళ్ళో తిప్పుతాను. ఏమంటారు అన్నాడు రాముడు ధైర్యంగా. ఆ కుర్రవాడి సవాలుకు పండితుడు హేళనగా నవ్వాడు. అర్భకుడివి, నువ్వు నాతో పోటీకి వస్తావా? ఊది పారేస్తాను చూసుకో అని పరిహాసంగా ఇకిలించాడు. పల్లకిని దించారు. పోటీ ప్రారంభమైంది. పండితుడు ఒక్కో ప్రశ్న అడుగుతూ ఉంటే రాముడు అన్నింటికీ సరైన సమాధానాలు చెబుతూ వస్తున్నాడు. చూస్తున్న వారికే కాదు, ఆ పండితుడికి ఆశ్చర్యం కలిగింది. ఈసారి ప్రశ్నలు అడిగే వంతు రాముడికి వచ్చింది. అప్పటికే అక్కడ గుమిగూడి ఉన్న ఎంతోమంది జనం కుతూహలంగా ఆ పోటీని చూడసాగారు. రాముడు ప్రశ్నలను ఒకదాని తర్వాత ఒకటిగా శరవేగంతో వేస్తూ ఉంటే పండితుడు సమాధానాలు చెప్పలేక సతమతమైపోసాగాడు. అతనికి ముచ్చెమటలు పోస్తున్నాయి. క్రమక్రమంగా అతనిలో ఉన్న గర్వం, అహంకారం అణగారిపోయాయి. అయోమయ స్థితి ఏర్పడింది. చివరికి ఆ బాలుడి చేతిలో పండితుడు ఓటమిని అంగీకరించక తప్పలేదు. అంతవరకు పల్లకిని మోస్తూ వచ్చిన ఆ పండితులు ఆనందంతో చప్పట్లు కొట్టారు, కరతాళ ధ్వనులు చేశారు. పండితుడు చేతులు జోడిస్తూ ఓటమిని అంగీకరించి రాముణ్ణి పల్లకీలో మోయడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు పండితుడిని వారించాడు రాముడు. ఆర్య, మీరు నాకంటే పెద్దవారు. మీరు నన్ను మోయడం అనేది ఈ పెద్దవారు మిమ్మల్ని మోయడం అలాగే అనుచితం. వాళ్ళని వదిలేయడానికి అనుమతి ఇవ్వండి. వినయ విధేయతలు లేని పాండిత్యం ప్రమాదకరం అన్న సంగతి గుర్తుంచుకోండి అన్నాడు రాముడు. మృదువుగానే అన్నప్పటికీ దృఢంగా చెప్పిన ఆ మాటలకు పరాజితుడైన ఆ పండితుడికి జ్ఞానోదయం అయింది. ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానమా అని ఆ పండితుడు ఆశ్చర్యపోతూ, నీ పేరేమిటి బాబు అని అడిగాడు. రాముడు అన్నాడు. అప్పుడు ఆ పల్లకిని మోసిన ముసలి పండితులు రాముడి దగ్గరకు వచ్చి ఆశీర్వదించారు. నువ్వు మాలాంటి పండితుల మర్యాద కాపాడావు కాబట్టి ఇక నుంచి మర్యాద రామన్నగా నువ్వు పేరు తెచ్చుకుంటావు అన్నారు. ఒక బాలుడు చేసిన అంతటి ఘనకార్యం ఊరంతటికి క్షణాల్లో పాకిపోయింది. రాముడి గురించి విన్న సుబ్బన్న, ముత్యాలమ్మ ఆతృతగా అక్కడికి వచ్చారు. ఆనంద బాష్పాలతో రాముణ్ణి అక్కున చేర్చుకున్నారు. కాళికాదేవి తన మాట నిలబెట్టుకుంది. రంగమ్మ, గంగమ్మల కథ. కాలం గడుస్తున్న కొద్దీ మర్యాద రామన్న పేరు ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించసాగాయి. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తగాదాలు పరిష్కరించుకోవడానికి సలహా సంప్రదింపుల కోసం మర్యాద రామన్న వద్దకు రాసాగారు. అతని దగ్గరకు వెళితే తమ సమస్యకు సరైన పరిష్కారం వెంటనే దొరుకుతుందనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. అలాంటి పరిష్కారానికి సంబంధించిన కథే రంగమ్మ, గంగమ్మల తగాదా. ఆ ఇద్దరు స్త్రీలు ఇరుగు పొరుగున ఉండేవారు. పాల వ్యాపారం చేసుకునేవారు. గంగమ్మ సౌమ్యురాలు. 2 గేదెలతో న్యాయమార్గంలో పాల వ్యాపారం చేసుకుంటూ పొదుపుగా జీవించేది. రంగమ్మ ధనికురాలు. ఆమెకు 10 గేదెలు ఉండేవి. గయ్యాళైన రంగమ్మ నోటికి ఊళ్ళోని జనం భయపడేవారు. ఒకరోజు రంగమ్మ 1 కేజీ నెయ్యిని గంగమ్మ వద్ద అప్పుగా తీసుకుంది. కొన్ని నెలలు గడిచాయి. రంగమ్మ మళ్ళీ నెయ్యి గంగమ్మకు తిరిగి ఇచ్చే ధోరణి కనిపించలేదు. భయస్థురాలైన గంగమ్మ జంకుతూనే రంగమ్మ వద్దకు వెళ్ళి అడిగింది. తన నెయ్యి బాకీ సంగతి చెప్పమంది. వెంటనే రంగమ్మ కోపంతో ఎగిరిపడింది. ఏం మాట్లాడుతున్నావు? నేనేమిటి, నువ్వేమిటి? బంగారం లాంటి 10 గేదెలకు యజమానురాలిని నేను నీలాంటి వారి దగ్గర నెయ్యి అరువు తీసుకోవడమా?
నీ ఇష్టం వచ్చిన వాళ్లకు చెప్పుకో, నీ మాట ఎవరు విన్నా నవ్విపోతారు అని కేకలేస్తూ చెప్పింది రంగమ్మ. గంగమ్మ మనసు దెబ్బతిన్నది. ఇంటికి చేరుకుంది. తన సమస్యకు మర్యాదరామన్న వద్దే సరైన పరిష్కారం లభిస్తుందని భావించింది. అతని దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. మర్యాదరామన్న రంగమ్మకు కబురు పంపించాడు. అహంభావి రంగమ్మ అయిష్టంగానే మర్యాదరామన్న న్యాయస్థానానికి వచ్చింది. మర్యాదరామన్న నెయ్యి గురించి అడిగితే తనకేమీ తెలియదని చెప్పింది. ఆ ఇద్దరు స్త్రీల ధోరణిని నిశితంగా పరిశీలించాడు. మర్నాడు ఇద్దరినీ రమ్మని పంపించి వేశాడు మర్యాదరామన్న. మరుసటి రోజు న్యాయస్థానానికి వెళ్తుండగా దారిలో ఇద్దరు అక్కడున్న బురదలోంచి వెళ్ళవలసి వచ్చింది. మర్యాదరామన్న వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లను ఏర్పాటు చేయవలసిందిగా అక్కడున్న వారికి పురమాయించాడు. గంగమ్మ అక్కడున్న చిన్న బిందెలోంచి కొద్దిపాటి నీళ్లతోనే తన కాళ్ళను కడుక్కుంది. రంగమ్మ 2 బిందెల నీళ్లు ఖాళీ చేయడమే కాక మరో బిందె నీళ్లు తీసుకురమ్మని చెప్పి తన కాళ్ళు శుభ్రం చేసుకుంది. ఇద్దరూ తనను సమీపించగానే తీర్పు సిద్ధమైందన్నాడు మర్యాదరామన్న. న్యాయస్థానంలో అందరూ నిశ్శబ్దంగా తీర్పు వినడానికి సంసిద్ధులయ్యి ఉన్నారు. రంగమ్మ, నువ్వు గంగమ్మ దగ్గర నెయ్యి తీసుకున్నావు, కానీ ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే నువ్వు ఆ పని చేశావు. అందువల్ల నువ్వు నేరస్తురాలివి అన్నాడు మర్యాదరామన్న. వెంటనే రంగమ్మ వెటకారంగా, ఉన్నట్టుండి నేనే నేరస్తురాలనని ఎలా నిర్ణయించావు? నీ దగ్గరున్న ఆధారం ఏమిటి అని గర్జించింది. ఆధారం నీ పాదాల్లోనే ఉంది అన్నాడు మర్యాదరామన్న సౌమ్యంగా. ఏమిటి నువ్వనేది అంది రంగమ్మ ఆవేశంగా. గంగమ్మ తన కాళ్ళు కడుక్కోవడానికి ఒక చిన్న బిందె నీళ్లతో సరిపెట్టుకుంది. ఎందువల్ల అంటే ఆమె చాలా జాగ్రత్త మనిషి. కానీ నీకేమో బిందెల కొద్దీ నీళ్లు కావాల్సి వచ్చాయి. నీ విషయంలోనూ అదే జరిగింది. నీకు 10 గేదెలు ఉన్నప్పటికీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టే గుణం నీలో ఉండడం వల్ల నువ్వు నెయ్యి అరువు తీసుకోవాల్సి వచ్చింది. అనుభవించవలసిందే, తప్పదు అన్నాడు మర్యాదరామన్న. న్యాయస్థానంలో ఉన్న జనమంతా ఆ తీర్పు విని సంతోషంతో కరతాళ ధ్వనులు చేశారు. కాలు కాలిన పిల్లి. ధనవంతుడైన ఓ పత్తి వ్యాపారికి 4 కొడుకులు ఉన్నారు. ఆయన మరణశయ్య మీద ఉన్నప్పుడు తన 4 కొడుకుల్ని పిలిచి తన మొత్తం ఆస్తిని సమానంగా పంచుకోమన్నాడు. అందరూ ఆస్తిని అలా సమానంగా పంచుకున్నారు. కానీ వాళ్లకు చిన్న సమస్య తలెత్తింది. తమ తండ్రి వద్ద ఓ పెంపుడు పిల్లి ఉంది. ఆ పిల్లిని పంచుకోవడం ఎలా? అప్పుడు ఆ ముసలాయన కొడుకులతో, ఈ పిల్లి ఖరీదు కట్టలేనంత విలువైంది. ఎలా అంటే ఇది మన పత్తి బస్తాలను పాడు చేసే ఎలకల్ని చంపేస్తుంది. ఈ పిల్లికి 4 కాళ్ళు ఉన్నాయి. కాబట్టి మీలో ఒక్కొక్కరు ఒక్కో కాలు మీద శ్రద్ధ చూపించవచ్చు కదా అన్నాడు. తండ్రి సలహాను కొడుకులు పాటిస్తామన్నారు. ఆయన వర్ణానంతరం ఆ పిల్లి 4 కాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కో కాలుకు బాధ్యత వహించారు. పెద్దవాడు పిల్లికి ఉన్న ముందు కాళ్ళలో కుడికాలి బాధ్యత తీసుకున్నాడు. దానికో బంగారు గంట కట్టాడు. రెండో కొడుకు ఎడమకాలి చుట్టూ వెండి కడియం తొడిగాడు. మూడో కొడుకు వెనక కాళ్ళలో తనకిచ్చిన దానికి చిన్న గంట కట్టాడు. 4వ వాడు మిగిలిన ఒక్క కాలికి పట్టు వస్త్రాన్ని కట్టాడు. 4 కాళ్లకు వింత వింత అలంకారాలతో విచిత్రంగా కనిపించేది ఆ పిల్లి. తన పట్ల ఆ సోదరులు చూపించే శ్రద్ధకు పిల్లి సంతోషిస్తున్నట్లుగా ఉల్లాసంగా ఆ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉండేది. కొన్ని రోజులు అలా ఉత్సాహంగానే గడిచాయి. అయితే ఒకరోజు పిల్లి దృష్టిలో ఒక చిట్టెలిక పడింది. దాన్ని తరుముతూ పరుగు తీసింది. ఆ వేగంలో ఓ దీపాన్ని పడగొట్టింది. 4వ సోదరుడు కట్టిన పట్టు వస్త్రం వల్ల ఆ కాలికి నిప్పు అంటుకుంది. అది భయంకరంగా అరిచింది. భయంతో బాధతో అటు ఇటు కంగారుగా పరుగులు తీసింది. ఆ పిల్లి సామాన్ల గదిలోకి వెళ్ళింది. కాలు కాలుతూ ఉండటంతో ఆ మంటలు పత్తి బస్తాలకు తగిలి అవి మండిపోసాగాయి. ఇంతలో సోదరులు చూసి పిల్లినైతే కాపాడుకోగలిగారు, కానీ పత్తి బస్తాలన్నీ కాలిపోయాయి.
విలువైన తమ ఆస్తులు అలా తగలబడిపోయేసరికి ముగ్గురు సోదరులు చిన్నవాడి మీద విరుచుకుపడ్డారు. అందుకు అతడే కారకుడని నింద వేశారు. నువ్వు నీకు చెందిన పిల్లి కాలికి ఆ పట్టు వస్త్రాన్ని కట్టడం వల్లే ఇలా జరిగింది, అందువల్ల నీకు శిక్ష పడాల్సిందే అన్నారు. ఆ చిన్నవాడు ఏమీ మాట్లాడలేక ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు నలుగురు సోదరులు కలిసి తమ సమస్యకు పరిష్కారం చెప్పమంటూ మర్యాదరామన్న వద్దకు వెళ్ళారు. ఆయన ఈ విచిత్రమైన కథ అంతా విన్నాడు. గ్రామస్తులంతా మర్యాదరామన్న ఏం చెబుతాడో వినడానికి కుతూహలంగా ఉన్నారు. 4వ సోదరుడికి చెందిన పిల్లి కాలికి పట్టు వస్త్రం కట్టారు. దానివల్లే పత్తి తగలబడిపోయింది. అయితే ఆ సంఘటన జరిగిన స్థలానికి పిల్లి ఎలా రాగలిగింది? మిగతా ముగ్గురు సోదరులకు చెందిన కాళ్ళ ఆధారంగానే కదా. కాలుతున్న ఒక్క కాలుతో ఆ పిల్లి అక్కడికి రాలేదు కదా. అందువల్ల మిగతా ఆ 3 కాళ్లకు చెందిన ముగ్గురు సోదరులు ఆ అగ్ని ప్రమాదానికి బాధ్యులవుతారు. కాబట్టి ఆ ముగ్గురిని నేరస్తులుగా తీర్పు చెబుతున్నాను. ముగ్గురు కలిసి నష్టపరిహారాన్ని 4వ వాడికి చెల్లించాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు మర్యాదరామన్న. అక్కడున్న జనం మర్యాదరామన్న తీర్పు విని హర్షించారు. చూడండి, మీ నాన్నగారు పిల్లికి సంబంధించిన ఒక్కొక్క కాలు ఒక్కొక్కరిని చూసుకోమన్నారు. ఆయన అలా చెప్పడంలో అర్థం మీ నలుగురు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలని. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న తగాదాలు మానండి. నలుగురు కలిసి పని చేయండి. అప్పుడు పోయిన మీ ఆస్తి త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తుంది అన్నాడు మర్యాదరామన్. చక్కని సలహా చెప్పినందుకు ఆ నలుగురు సోదరులు మర్యాదరామన్కు కృతజ్ఞతలు చెప్పారు. మళ్ళీ ఇంకెప్పుడు పోట్లాడుకోమని హామీ కూడా ఇచ్చారు.